జరపాలి ఈ సెకండ్ అయినా చెప్తాం క్వశ్చనే లేదన్నా మేము ఇక్కడే ఉంటాం మేము మా కౌన్సిల్ హాల్లో మాకు ఆ 14 అంశాలపైన చర్చ జరగాల ఆమోదం తెలపాలా ఎగ్జిబిషన్ ప్రజల కోసం ఆమోదం తెలపాలని మేమున్నాం వాళ్ళు చేతగా కౌన్సిలర్ 4:30కి వెళ్ళిపోయినాడు మేము ఎందుకు వెళ్ళిపోతామన్నా ఇక్కడి నుంచి సభ రన్నింగ్ లో ఉంది మా సీసీ ఉన్నాడు మేము వాయిదా వేయలే వాయిదా వేసి ఉంటే మీరు చెప్పింది కరెక్ట్ అన్నాం మేము ఉండొద్దు మేము వాయిదా వేయలే జరపాలనే ఉన్నాము ఇప్పుడు కూడా స్టిల్ ఈ నిమిషంలో 3 రోజులు ఇన్నే పండుకున్నామన్నా గతంలో కౌన్సిలర్లకి పోలీసులు ఎంటర్ ఇది వాయిదా వేయలే మేము అదే చెప్పా అత్యవసర సమావేశం కౌన్సిల్ సమావేశం 3:45కు మొదలు పెట్టాం. కానీ ఈ మున్సిపల్ కమిషనరు 4:30కు ఎమ్మెల్యే గారు లేసరా అంటే ఆయన లేసిపోయినాడు. మేము ఇప్పటికి 9:30 దాటింది ఇక్కడే ఉన్నాము. ఒకసారి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుతాడు, కట్ చేస్తాడు, మళ్ళా రాలేదు. మేము ఎందుకు ప్రజలు సమస్య కోసమే కదా మేము ఈ కౌన్సిలింగ్ మీటింగ్ జరిపేది. మున్సిపాలిటీకి వచ్చే ఆదాయం కోసము.
కానీ ఈ సమావేశం జరుపుకుంటే మనకు ఆదాయం రాదు, మున్సిపాలిటీకి అన్నీ నష్టపోతాం. ఈ కమిషనర్ గారు ఎప్పుడు వస్తే అప్పుడు మీటింగ్ జరిపి మేము పోతాం. పోలీసు వాళ్ళు పొమ్మంటే ఎందుకు పోతాం? మేమేం గలాట్ చేయలే, మేము శాంతంగానే ఉన్నాం ఇక్కడ కూర్చొని, మేమేం అల్లరి చేయలే, ఏం చేయలే. మేము కౌన్సిలర్లము, చైర్మన్, వైస్ చైర్మన్ అందరం కలిసి ఇక్కడ ఉన్నాం. పొద్దున్న వస్తాడో, రేపు వస్తాడో, మన్నాడు వస్తాడో, ఎప్పుడంటే అని ఇక్కడ ఉంటే మీటింగ్ జరిపి పోతాం. మేము కమిషనర్ గారికి ఇదే చెప్పేది. ఈరోజు అత్యవసర సమావేశం జరిగింది. అర్ధాంతరంగా 4:30కు ఈ మున్సిపల్ కమిషనర్ వరదరాజుల రెడ్డి ఎమ్మెల్యే గారు నువ్వు లేచిరా బయటికి పోదాం అంటానే అర్ధాంతరంగా సభ జరపకుండా వెళ్ళిపోయినాడు. దానికి నిరసనగా చైర్మన్ గారు ఇదే హాల్లోనే ఇప్పటికి 9:30 అయింది. 9:30కు కూడా ఇక్కడే ఉండాం సభ జరపాలని. మెజార్టీ పీపుల్ ఉండాం, కోరం ఉంది, చైర్మన్ గారు అందరం ఉండాం. అయితే కమిషనర్ గారు వస్తే ఈ సెకండ్ అయినా మేము సభ జరిపేదానికి సిద్ధంగా ఉండాం. అయితే కమిషనర్ గారు రావడంలే. ఇప్పుడు పోలీసులు వచ్చి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా అని చెప్తున్నారు. ఎందుకు వెళ్ళిపోతాం? మా చైర్మన్ గారు ఏమన్నా ఈ సభను వాయిదా వేసిందా? లేదు, కంటిన్యూ చేస్తూ ఉన్నది. మేము కూడా సభ జరపాలనే కంటిన్యూ చేస్తూ ఉంటాం. ఏ టైం అయినా ఉంటాం, ఆయన వచ్చేంత వరకు ఉంటాం. ఇప్పుడు రాని, 12కు రాని, 1 గంటకు రాని, తెల్లవారుదులు రాని, మేము ఇక్కడే కూర్చోంటాం. ఆయన వచ్చేంత వరకు వెయిట్ చేస్తాం. రేపు పొద్దున 10:30 వరకు కూడా ఇక్కడే ఉంటాం మేము. అంతేగాని పోలీసులు వచ్చి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని మాకు హుకుం జారీ చేస్తే ఎట్లా? మా చైర్మన్ గారు ఈ మీటింగ్ హాల్లో ఉన్నంతసేపు పోలీసులు కానీ ఎవరు ఎంటర్ అయ్యడానికే లేదు. ఏమన్నా వాయిదా వేసిందా చైర్మన్ గారు? మీటింగ్ వాయిదా వేసింటే ఎస్ మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం, ఇంకా మాకు అవసరం లేదు. వాయిదా వేయలే, రన్నింగ్ మీటింగ్ ఈజ్ రన్నింగ్. మెజార్టీ పీపుల్ ఉండాం, కోరం ఉంది, ఇప్పుడు రమ్మంటున్నాం. అది మీరు కమిషనర్తో మాట్లాడి వీడికి పంపించే బాధ్యత తీసుకోవాలి. కానీ పోలీసులు మమ్మల్ని ఇక్కడి నుంచి బయటకు పంపించే బాధ్యత ఎట్లా తీసుకుంటారు మీరు? మీకేం అధికారం ఉంది? బెదిరింపు ధోరణితో మాట్లాడితే ఎట్లా మమ్మల్ని? ఇది పద్ధతి కాదు. మేము శాంతియుతంగా కౌన్సిల్ మీటింగ్ జరుపుకునేదానికి ఇక్కడే ఉంటున్నాము. కమిషనర్ వచ్చేంత వరకు ఇక్కడే ఉంటాము. ఎప్పుడు వచ్చినా ఆ సభ జరిపి వెళ్ళిపోతాం.